మౌత్ అల్సర్స్ అనేది ఐరన్ డిఫిషియన్సీ, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు మౌత్ అల్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. వీటికి మేజర్గా కారణం ఏంటంటే అప్పుడప్పుడు మనం నమ్ములుతూ మన నాలుకని కానీ ఇంటర్నల్ చిక్స్ని కానీ కొరుకుతూ ఉంటాం. దాని మూలంగా అవుతుంది. ఎప్పుడైనా హార్ట్ బ్రష్ ఏదైతే ఉంటుందో ఆ బ్రష్ మూలంగా కూడా మన నోరు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా హాట్ వాటర్ తీసుకున్నా కూడా, కారం తీసుకున్నా కూడా, ఇలాంటివన్నీ తీసుకున్నప్పటికీ కూడా మనకు నోట్లో అనేది అల్సర్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మనకు పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం మాట్లాడలేము, తినడానికి కూడా చాలా కష్టంగా అవుతుంది. దీనికి ప్రివెన్షన్స్ వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని మనం గాగ్లింగ్ చేయాలి. గ్లీజరిన్ కానీ, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కానీ, విటమిన్ సి కానీ, రెబోఫ్లోరిన్ కానీ ఇట్లాంటివన్నీ మనం తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే కనుక కొందరికి ఇన్స్టాంట్గా తగ్గవచ్చు. కొందరికి ఏంటంటే 7 to 10 days వరకు ఉండొచ్చు. మోర్ దెన్ 7 to 10 days కంటే ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. దీనికి మెయిన్గా టెస్ట్లు అనేది పర్టికులర్గా ఏం లేదు. B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఇంకొకటి CBP టెస్ట్ కూడా చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా నాకు ఎప్పుడు వచ్చినా కూడా వితిన్ 2-3 daysలో తగ్గేది. బట్ ఈసారి మాత్రం ఇలాంటి 2 sheets వాడానండి. 2 sheets వాడినప్పటికీ ఈ రోజే కొంచెం నాకు రిలీఫ్గా ఉంది. దీంతో పాటు ఈ 3 వాడుతూ దీంతో పాటు గ్లీజరిన్ కూడా చాలా అప్లై చేశాను. అది చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీరు కూడా జాగ్రత్త వహించండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కన్సల్ట్ అవ్వండి.